ఓకే సో హలో గైస్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు దిస్ ఇస్ అలిస్ అండ్ మీరు చూస్తున్నారు F02 రైడర్ని. సో ఈ రోజు మనం హోండా CB350 సిరీస్లో ఇంకొక బైక్ని తీసుకొచ్చేసాం. దట్ ఈస్ వీ హ్యావ్ హోండా CB350 హైనెస్. సో ఈ బైక్ అయితే చాలా బాగుంది, చాలా రాయల్ ఫీల్ ఇస్తుంది. ఇది ఎవరెవరికి సూటబుల్ అండ్ ఇంకా దీంట్లో ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి అండ్ కంఫర్టబుల్గా ఉందా లేదా అండ్ మీరు ఫ్యామిలీస్కి అండ్ డైలీ కామెంట్ కూడా పనికొస్తుందా లేదా అనేది మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. సో చలో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు, చాలా రెట్రో డిజైన్ ఉంటుంది అనమాట. అండ్ రౌండ్ హెడ్ ల్యాంప్ దొరుకుతుంది అండ్ ఫుల్లీ ఎల్ఈడి సిస్టమ్ ఉంటుంది ఇందులో. అండ్ టర్న్ ఇండికేటర్స్ మీరు చూసుకుంటే ఇక్కడ ఎల్ఈడి ఇస్తున్నారు. అలాగే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మడ్ ఫ్లాప్ మెటల్ ఇస్తున్నారు అండ్ ఇది కూడా క్రోమ్ ఫినిష్ ఇచ్చేసారనమాట. సైడ్ ఫ్రేమ్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫ్యూయల్ ట్యాంక్ మీరు చూసుకోవచ్చు, ఫుల్లీ మెటల్ ఉంటుంది. అండ్ అలాగే మీరు సింగిల్ కలర్ అబ్జర్వ్ చేయొచ్చు అండ్ హోండాది పెద్ద బ్యాజింగ్ చూసుకోవచ్చు మీరు. అండ్ గ్రాఫిక్స్ ఇస్తున్నారు, ఈసారి మంచి స్టిక్కరింగ్ ఇచ్చారు. ఇది మీరు చూస్తున్నది కొత్త కలర్ అనమాట, న్యూలీ లాంచ్ 2025 ఎడిషన్ కలర్. ఇక్కడ ఈ ప్యానల్ అబ్జర్వ్ చేస్తే మీరు ఇక్కడ CB350 హైనెస్ అని ఇక్కడ మనకు 3D బ్యాజింగ్ ఉంది. ఇది కూడా చాలా గుడ్ లుకింగ్ ఉందన్నమాట. ఈ పార్ట్ కూడా మెటల్ ఇస్తున్నారు. ఇంజన్ డిజైన్ చూసుకుంటే ఫుల్ బ్లాక్ కలర్లో ఇస్తున్నారు అండ్ హోండాది మీరు ఇక్కడ లోగో చూసుకోవచ్చు. అండ్ అలాగే మీరు ఎగ్జాస్ట్ డిజైన్ అబ్జర్వ్ చేస్తే ఇది మొత్తం క్రోమ్ ఫినిష్తో ఇచ్చేసారనమాట, చాలా గుడ్ లుకింగ్ అనిపిస్తుంది. అండ్ ఎగ్జాస్ట్ సౌండ్ కూడా చాలా బాగుంది. రియర్ డిజైన్ చూసుకుంటే టైల్ ల్యాంప్ అబ్జర్వ్ చేయొచ్చు, ఇది ఎల్ఈడి ఇస్తున్నారు. అండ్ టర్న్ ఇండికేటర్స్ కూడా మీరు చూసుకుంటే ఎల్ఈడి ఇస్తున్నారు. రియర్ నుంచి కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ క్రోమ్ ఫినిష్తోనే అంతా డిజైన్ చేశారనమాట. అండ్ గ్రాబ్ బార్ చూసుకుంటే మంచి క్వాలిటీ చాలా మంచి క్వాలిటీ ఉన్నది ఇచ్చారు. అలాగే సీట్ మీద హోండాది బ్రాండింగ్ చూసుకోవచ్చు. ఇక్కడ సీట్ చూసుకుంటే స్ప్లిట్ సీట్ దొరుకుతుంది అండ్ రైడర్ సీట్ అండ్ పిలియన్ సీట్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉందన్నమాట, చాలా సాఫ్ట్ ఫీల్ ఉంది ఇందులో. ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఇక్కడ 348.6 cc దొరుకుతుంది. అండ్ అలాగే సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది అనమాట. అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్తో పాటు ఉంటుంది అండ్ 5-speed మాన్యువల్ గేర్ బాక్స్ ఉంటుంది, విచ్ ప్రొడ్యూసెస్ 20.7 bhp ఆఫ్ పవర్ అండ్ 29.4 Nm ఆఫ్ టార్క్. సో ఇనిషియల్ పికప్ అయితే చాలా బాగుంది అండ్ లాంగ్ రన్లో కూడా టూరింగ్ చేసేటప్పుడు చాలా మంచి ఫీల్ ఇస్తుంది, మంచి పుల్ ఉందన్నమాట. ఇక్కడ వీల్స్ అబ్జర్వ్ చేస్తే 19" అలాయ్ వీల్ దొరుకుతుంది. MRF జాపా టైర్ ఇస్తున్నారు ఇందులో. అండ్ టైర్ సైజ్ చూసుకుంటే 100/90 ఉంటుంది. రియర్ వీల్ చూసుకుంటే 18" అలాయ్ వీల్ ఉంటుంది. అండ్ టైర్ చూసుకుంటే MRF జాపా టైర్ అండ్ టైర్ సైజ్ వచ్చేసి 130/70 ఉంటుంది. ఫ్రంట్ బ్రేకింగ్ చూసుకుంటే 310 mm డిస్క్ బ్రేక్ ఇస్తున్నారు అండ్ డ్యూయల్ ఛానల్ ABSతో పాటు దొరుకుతుంది. బ్రేకింగ్ కూడా చాలా బాగుందన్నమాట ఈ బైక్లో. రియర్ బ్రేకింగ్ చూసుకుంటే 240 mm డిస్క్ బ్రేక్ ఉంటుంది. ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే టెలిస్కోపిక్ ఫోక్ సస్పెన్షన్ ఇస్తున్నారు. రియర్ సస్పెన్షన్ చూసుకుంటే ప్రెషరైజ్డ్ నైట్రోజన్ చార్జ్ సస్పెన్షన్ ఉంటుంది. సో బోత్ సైడ్స్ మనకు సస్పెన్షన్ ఉంటుంది. సో రియర్ సస్పెన్షన్ కూడా చాలా బాగుంది. ఫ్యూయల్ కెపాసిటీ చూసుకుంటే ఇక్కడ 15.2 liters ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ దొరుకుతుంది. అలాగే మైలేజ్ గురించి మాట్లాడితే 35 km/L మైలేజ్ ఉంటుంది అనమాట. సో విచ్ ఈస్ గుడ్ ఎనఫ్. సీట్ హైట్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే 800 mm సీట్ హైట్ ఉంటుంది. అలాగే 165 mm గ్రౌండ్ క్లియరెన్స్. సో సీట్ హైట్ కూడా చాలా తక్కువ. అండ్ మీకు ఒకవేళ డౌట్ ఉంటే షోరూమ్కి విజిట్ అయ్యి మీరు టెస్ట్ డ్రైవ్ తీసుకొని చెక్ చేసుకోండి. ఓకే గైస్, వీఆర్ అట్ హోండా బిగ్ వింగ్ షోరూమ్. సో వీ గాట్ హోండా హైనెస్ 350. సో ఈ బైక్ ఎలా ఉందో రైడ్ రివ్యూ చేద్దాం. సో చలో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓ initial pull is good. సేమ్ అదే ఫీల్ ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే రైడింగ్ పోస్చర్ కూడా చాలా బాగుంది బైక్ది. అండ్ మీరు హార్న్ చూసుకోవచ్చు, చాలా లౌడ్ అండ్ కార్ హార్న్ లాగా సౌండ్ చేస్తుంది. అండ్ స్మూత్ డ్రైవ్ ఉందన్నమాట. బ్రేకింగ్ ఈజ్ గుడ్ అండ్ సస్పెన్షన్ ఈజ్ ఆసమ్. ఈ హైనెస్ బండిని హైనెస్ అని ఎందుకంటారు తెలుసా? ఇది రాయల్ ఫీల్ ఇస్తుంది. దీని మీద కూర్చున్నా కానీ దీని రోడ్ ప్రెజెన్స్ కానీ చాలా రాయల్ ఫీల్ ఉంటుంది. అండ్ దీని ఫినిష్ కూడా చాలా చాలా బాగుంటుంది. కంట్రోల్ కూడా చాలా బాగుంది దీన్ని. టూరింగ్ చాలా బాగా చేయొచ్చు ఇందులో, ఎందుకంటే అప్రైట్ హ్యాండిల్ బార్ ఇచ్చారు కాబట్టి మనకు అంత డిస్కంఫర్ట్ అయితే ఏముండదు. ఒకసారి పుల్ చేసి చూస్తాను ఈ బైక్ని. అరౌండ్ ఒక 110 ఉంటాను నేను ఇప్పుడు. స్మూత్ ఉందన్నమాట. హై స్పీడ్స్లో కూడా వైబ్రేషన్స్ లాంటి ఇష్యూస్ అయితే ఏం లేవు. యా, దీని టాప్ స్పీడ్ మనకు 130 వరకు ఉంటుంది.
ఒక స్మూత్ ఇంజన్ ఉండి టూరింగ్ చేయాలి అండ్ మీరు ఫ్యామిలీస్కి బాగా ఉండాలి అండ్ డైలీ కామెంట్ కూడా చేస్తాను అనుకుంటే మీరు ఈ బైక్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ రాయల్ లుక్ ఉంటుంది అనమాట, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ చూసుకుంటే సెమీ అనలాగ్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ ఉంటుంది. సో అనలాగ్ మీటర్ ఉంటుంది మనకు, అండ్ అలాగే డిజిటల్గా మనకు డీటెయిల్స్ ఉంటాయి ఇక్కడ. అండ్ ఇక్కడ హజార్డ్ది ఇండికేషన్ చూసుకోవచ్చు మీరు. అండ్ లోపల గేర్ ఇండికేషన్ ఉంటుంది, బ్యాటరీ వోల్టేజ్ ఉంటుంది, అండ్ ఫ్యూయల్ ఇండికేషన్ ఉంటుంది, అలాగే టైం కూడా ఉంటుంది అనమాట. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే టోటల్ ఓడో చూపిస్తుంది, అండ్ ట్రిప్ ఏ డీటెయిల్స్ ఉంటాయి, ట్రిప్ బి డీటెయిల్స్ ఉంటాయి, అండ్ అలాగే మైలేజ్ ఎంత వస్తుంది అనేది చూపిస్తుంది, అండ్ ట్రిప్ ఏలో యావరేజ్ చూపిస్తుంది అనమాట, అండ్ రేంజ్ చూపిస్తుంది మీకు. సో దాట్స్ ఆల్. అండ్ ఇక్కడ కింద ఒక స్పేస్ ఉంది కదా, దాంట్లో మీకు టర్న్ బై టర్న్ నావిగేషన్స్ వస్తాయి, కాల్ అలర్ట్స్, బ్లూటూత్తో కనెక్ట్ అయిన తర్వాత హోండా యాప్కి మీకు కాల్ అలర్ట్స్, నోటిఫికేషన్స్ అండ్ ఇలాంటి ఫీచర్స్ కొన్ని ఉంటాయి అన్నమాట దీంట్లో. అవి మీరు ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. ఇక్కడ బటన్స్ ఉన్నాయి అండ్ సైడ్కి కూడా మనకు బటన్స్ ఉన్నాయి అన్నమాట, సెట్ అండ్ రీసెట్ బటన్స్. మనకు ట్రాక్షన్ కంట్రోల్ ఇండికేషన్ ఉంటుంది, హై బీమ్ ఇండికేషన్ ఉంటుంది, అండ్ చెక్ ఇంజన్ ఉంటుంది, న్యూట్రల్ ఇండికేషన్ ఉంది, సైడ్ స్టాండ్ ఇండికేషన్ ఉంది, అండ్ ఈకో మోడ్లో వెళ్ళేటప్పుడు అది కూడా ఆన్ అవుతుంది, అండ్ ఏబిఎస్ ఇండికేషన్ ఉందన్నమాట. సో ప్రిటీ సింపుల్ కాన్సోల్ అనమాట ఇది. హ్యాండిల్ బార్ మీద బటన్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు, కాన్సోల్ని కంట్రోల్ చేయడానికి ఇక్కడ బటన్స్ ఇచ్చారు, అండ్ హార్న్ అండ్ ఇండికేటర్ రివర్స్లో ఇచ్చారనమాట. అండ్ హార్న్ మీరు చూసుకోవచ్చు, చాలా లౌడ్ హార్న్, అండ్ కార్స్కి ఉంటుంది కదా అలాంటి హార్న్ ఇచ్చారు. అండ్ టర్న్ ఇండికేటర్స్ స్విచ్ చూసుకోవచ్చు మీరు. అలాగే ఇక్కడ చూసుకుంటే హై బీమ్, లో బీమ్ అండ్ పాస్ ఉంటుంది. రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ ఇగ్నిషన్ కట్ ఆఫ్ ఆన్ ఉంటుంది, అలాగే ఇక్కడే దీంట్లోనే సెల్ఫ్ ఉంటుంది అనమాట. అండ్ హజార్డ్ది స్విచ్ ఇచ్చారు ఇక్కడ. అలాగే మీరు ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ చూసుకోవచ్చు, సి టైప్ ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు, అండ్ ఇక్కడ కేబుల్ కనెక్ట్ చేసుకొని ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది కాన్సోల్కి పక్కనే ఇచ్చారనమాట. ఈ బైక్ లైటింగ్ చూసుకుంటే ఫుల్లీ ఎల్ఈడి సిస్టమ్ ఉంటుంది, అండ్ చాలా బ్రైట్ ఎల్ఈడీస్ ఉన్నాయి. అండ్ టర్న్ ఇండికేటర్స్ కూడా మీరు చూసుకుంటే ఎల్ఈడీసే ఇస్తున్నారు, అండ్ హజార్డ్ కూడా ప్రొవైడ్ చేశారు ఇందులో. సో మీరు ఈ బైక్లో చూసే లైటింగ్స్ అన్నీ ఎల్ఈడీనే అనమాట. ఈ బైక్ ఎగ్జాస్ట్ నోట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం మనం. Okay guys, so this was our full review of Honda CB350 Highness. సో ఈ బైక్ చాలా రాయల్ లుక్ ఉంది, అండ్ చాలా గుడ్ లుకింగ్, అండ్ అలాగే ఇంకా పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకున్నా కూడా చాలా బాగుంది అనమాట. ఇనిషియల్ పికప్ చాలా బాగుంది. అండ్ ఒకసారి మనం డిఫరెన్సెస్ చూసుకుంటే CB350 RS అండ్ దీనికి, RSలో మనం స్పోర్టీ ఎగ్జాస్ట్ చూసుకోవచ్చు, అండ్ డిజైన్ కూడా కొంచెం స్పోర్టీ ఉంటుంది. సో దీంట్లో మొత్తం రాయల్ ఫినిష్ ఉంటుంది అనమాట, క్రోమ్ ఎగ్జాస్ట్ దొరుకుతుంది. అండ్ అలాగే ఈ బైక్లో OBD2B కాంప్లిమెంట్తో పాటు వస్తుంది కాబట్టి ఏదైనా ఇంజన్లో ఇష్యూస్ వస్తే మనకు కాన్సోల్ లోపల చూపించేస్తుంది. అండ్ అలాగే ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్ చూసుకున్నా కూడా చాలా స్మూత్ ఇంజన్ దొరుకుతుంది, అండ్ ఎగ్జాస్ట్ సౌండ్ కూడా చాలా థంపింగ్ ఉంది. అలాగే హ్యాండ్లింగ్ అండ్ కంఫర్ట్ గురించి మాట్లాడితే చాలా కంఫర్టబుల్ ఉంది. సీట్ వైజ్ చూసుకున్నా అండ్ హ్యాండిల్ బార్ వైజ్ చూసుకున్నా కూడా చాలా కంఫర్టబుల్ అనిపించింది. టూరింగ్ అయితే చాలా బాగా చేయొచ్చు ఇందులో. ఈ బైక్ ప్రైస్ చూసుకుంటే ఇది డీలక్స్ క్రోమ్ వేరియంట్ అనమాట. డీలక్స్ వేరియంట్ ఉంటుంది, డీలక్స్ ప్రో వేరియంట్ ఉంటుంది, అలాగే డీలక్స్ ప్రోలో క్రోమ్ వేరియంట్ ఉంటుంది. ఇది క్రోమ్ వేరియంట్. సో దీని ప్రైస్ చూసుకుంటే 2,55,000 to 2,65,000 ఆన్ రోడ్ వచ్చేస్తుంది మీకు. అలాగే ఒకవేళ మీరు అనంతపూర్ సరౌండింగ్స్ నుంచి అయితే తప్పకుండా మన హోండా బిగ్ వింగ్ షోరూమ్కి విజిట్ అవ్వండి. సో రుద్రంపేటలో ఉంటుంది. సో మీకు మంచి మంచి ఆఫర్స్ అండ్ డీల్స్ ఉంటాయి. నేను నెంబర్ అండ్ అడ్రస్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ మన ఛానల్ నేమ్ కూడా మెన్షన్ చేయండి, మీకు అడిషనల్ డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఈ ఛాన్స్ని మిస్ చేసుకోకండి. ఇంకా మీకు వేరే బైక్స్ కానీ కార్స్ కానీ రివ్యూస్ కావాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అండ్ నేను మిమ్మల్ని కలుసుకుంటాను మరొక మంచి వీడియోలో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.